ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి అద్భుతమైన ఉపన్యాసం పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నట్టు ఏం ఉపన్యాసం అంటారా? మొన్న దీపావళి పండగకు అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం జరిగింది. 26 లక్షల దీపాలు వెలిగించారు. ఆ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక బహిరంగ సభలో ఆ కార్యక్రమం ప్రారంభమవడం కంటే ముందు ఇచ్చిన ఉపన్యాసం పూర్తిగా తెలుగులోకి అనువదించి మీకు ఇస్తూ ఉన్నాను. అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడికొచ్చిన సాధువులను, సంతు పురుషులను చాలామందిని పేరు పేరున తలుచుకుంటూ వాళ్ళందరి పేర్లతో ఉపన్యాసం ప్రారంభించారు. అందువల్ల మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు వదిలిపెట్టకుండా చూడండి. దాంతోపాటు నాకు ఒక మాట ఇవ్వండి. మీరు మాత్రమే కాదు ఈ ఉపన్యాసం చూడడం, మీ ఇంట్లో ఉన్న మీ ఇతర కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను వాళ్లకు కుదిరినటువంటి ఏదో ఒక టైంలో మొత్తం వినమని చెప్పండి. వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొట్టి మరీ చూసేవాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు, కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా కామెంట్స్ రాస్తూ ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక యోగి ఆదిత్యనాథ్ గారి ఉపన్యాసానికి వెళదామా? జై శ్రీరామ్. సియావర్ రామచంద్ర భగవాన్కి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సరయూ మయ్యాకి జై. శ్రీ సరయూ మయ్యాకి జై. శ్రీ హనుమాన్జీ మహారాజ్కి జై. శ్రీ హనుమాన్జీ మహారాజ్కి జై. దీపోత్సవ్ అయోధ్యాధామంలో అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు, రామజన్మభూమి ఉద్యమాన్ని నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించిన పూజ్య మహంత్ శ్రీ నృత్య గోపాలదాస్జీ మహారాజ్ గారికి, ఏ సంతు పురుషుల పాదధూళితో ఈరోజు ఈ ప్రాంతమంతా పావనమయ్యిందో అలాంటి జగద్గురు రామానుజాచార్య శ్రీ వాసుదేవాచార్యజీ మహారాజ్ గారు, జగద్గురు శ్రీ రామానుజాచార్య పూజ్య శ్రీ రాఘవాచార్య మహారాజు గారు, జగద్గురు శ్రీ రామానుజాచార్య పూజ్య శ్రీ శ్రీధరాచార్య మహారాజు గారు, జగద్గురు రామానందాచార్యజీ రామ్ దినేశాచార్యజీ మహారాజు గారు, మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంత ఆచార్యజీ మహారాజ్ గారు ఈరోజు ఈ ఉత్సవంలో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉపస్థితులైన సంతు పురుషులు, జగద్గురువులు స్వామి సంతోష్ ఆచార్యజీ మహారాజ్, సత్వాబాబా, అద్భుతమైన భక్త సమూహాన్ని కలిగిన శ్రీ మహంత్ పూజ్య స్వామి అవధేష్ దాస్జీ మహారాజ్ గారు, మణి రామ్దాస్ చావన్కి చెందిన పూజ్య మహంత్ గారి యొక్క కృపాపాత్రులైన మహంతులు కమల నారాయణదాస్జీ మహారాజ్ గారు, పూజ్య మహంత్ దేవేంద్ర ప్రసాదాచార్యజీ మహారాజ్ గారు, పూజ్య మహంత్ రాజ్ కుమార్ దాస్జీ మహారాజ్ గారు, శ్రీ మహంత్ భరత్ దాస్జీ మహారాజ్ గారు, శ్రీ మహంత్ ధర్మదాస్జీ మహారాజ్ గారు, మాకు పూజ్యులైన ఎందరో సాధువులు, సంతు పురుషులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉపస్థితులైన శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క సెక్రటరీ శ్రీ చంపతరాయి గారు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నాతో పాటు మంత్రిమండలిలో ఉన్న నా సహోద్యోగులు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సూర్యప్రతాప్ సాహి గారు, పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ జైవీర్ సింగ్ గారు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ రాకేష్ సచన్ గారు, ఆహారము మరియు సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ సతీష్ చంద్ర శర్మ గారు, అయోధ్య మేయర్ శ్రీ గ్రీష్మ త్రిపాఠి గారు, జిల్లా పంచాయత్ అధ్యక్షురాలు శ్రీమతి రోలీ సింగ్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు శ్రీ
వేదప్రకాష్ గుప్తా గారు, రామచంద్ర యాదవ్ గారు, డాక్టర్ అమిత్ చౌహాన్ గారు, అభయ్ సింగ్ గారు, చంద్రభాను పాశ్వాన్ గారు, డాక్టర్ హరి ఓం పాండే గారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఆసీనులైన మాజీ ఎంపీ శ్రీ లల్లు సింహ్ గారు 2025 దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు దేశ విదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఆసీనులైన మన సనాతన ధర్మానికి చెందిన సోదర సోదరీమణులారా, ఈరోజు ఇక్కడ జరుగుతున్న అయోధ్య 2025 సంవత్సరపు దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా అయోధ్యాధామంలో ఇక్కడ ఉన్న ఎందరో సాధువులు సంతు పురుషులకు శ్రద్ధాళువులై ఆసక్తితో ఇక్కడకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ ఆదరపూర్వకంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయోధ్య సప్త మోక్ష నగరాలలో మొట్టమొదటిది. సోదర సోదరీమణులారా, ఎక్కడైతే ధర్మం స్వయంగా మానుష రూపంలో అవతరించిందో అదే అయోధ్య. ఎక్కడైతే ప్రతి కణములో మర్యాద ఉంటుందో, ఎక్కడైతే ప్రతి దీపంలో దయ ఉంటుందో, ఎక్కడైతే ప్రతి హృదయంలో ఆ భగవానుడైన రాముడు నివసిస్తూ ఉంటాడో అదే అయోధ్య. వాల్మీకి మహర్షి రామాయణంలో ఇలా అన్నారు: రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవస్య మహాత్మనః. ఇక్కడ అయోధ్య పుణ్యక్షేత్రంలో 2017 సంవత్సరం మొట్టమొదటి దీపోత్సవాన్ని జరపాలని నిర్ణయం తీసుకున్నాం. దాని వెనక ఉన్న కారణం ఒక్కటే. అసలు దీపం ఎందుకు వెలిగించాలి, ఏ లక్ష్యంతో వెలిగించాలి, అది చెప్పాలనుకున్నాం. ఒకప్పుడు ఈ ప్రపంచం 1000 సంవత్సరాల పాటు అంధకారంలో జీవిస్తుంటే, అప్పుడు ఈ అయోధ్యా నగరి మన భగవానుడైన శ్రీరాముడి ఆగమనాన్ని, మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ఆరాధ్యుడికి స్వాగతాన్ని చెబుతూ దీపాలతో ఉత్సవం చేసి దాన్ని దీపావళిలాగా, ఒక పండగలాగా ఆనాడు జరుపుకున్నారు. సనాతన ధర్మం యొక్క పండుగ జరుపుకున్నారు. ఆ దీపోత్సవమే దీపావళి. అయితే మనం మన జీవితాలలో అలాంటి మార్పును తీసుకురావడానికి సనాతన ధర్మపు మార్గాన్ని ఒక పండగలాగా, ఉత్సవంలాగా జరుపుకోవాలనే సత్సంకల్పంతో ఆ దీపోత్సవాన్ని మళ్ళీ జరుపుకోవాలని 2017లో మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే 2017లో అయోధ్యలో దీపాలు వెలిగిద్దామని చూస్తే కావాల్సినన్ని మట్టి ప్రమిదలు దొరకనే లేదు. చాలా చాలా కష్టపడి వెతికాం. అలా వెతికితే కేవలం అయోధ్యాధామంలో కేవలం 25,000 మట్టి ప్రమిదలు మాత్రమే ఇక్కడ దొరికాయి. సరే అని ఇక్కడున్న కుమ్మరి వాళ్లను పిలిచాం, వాళ్లతో చర్చించాం. సరే అని పాపం వాళ్ళు మరి కాస్త శ్రమపడి మా కోసం మొత్తం 51,000 ప్రమిదలు తయారు చేసి ఇవ్వగలిగారు. అయితే మేము ఆగలేదు. అయోధ్య చుట్టుపక్కల గ్రామాల లోపలికి వెళ్ళి అక్కడ ఉండే కుమ్మరివారిని కలిసి, మీరు తయారు చేసే దీపాలతో పాటు అయోధ్య, మన అయోధ్య కోసం కొన్ని దీపాలను తయారు చేసి ఇవ్వగలరా అని అభ్యర్థించాం. అలా ఈ చుట్టుపక్కల ఉన్న చాలా చాలా గ్రామాలలో, ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాలలో ఉండే కుమ్మరివారు ఆనాడు మా కోసం అదనంగా కొన్ని దీపాలు తయారు చేసి ఇచ్చారు అయోధ్య కోసం. మొత్తం మీద కష్టపడి 2017లో అలా 1,71,000 మట్టి ప్రమిదలను సమీకరించగలిగాం. అలా 2017లో
1,71,000 దీపాలు వెలిగించాం. మరి ఈరోజు అయోధ్యలో లక్షలాది దీపాలు జాజ్వల్యమానమై ప్రజ్వలిస్తూ ఉన్నాయి. ఇది ప్రతి భారతీయుని సంకల్పం. ఈ దీపాలు కేవలం దీపాలు మాత్రమే కాదు, 500 సంవత్సరాల పోరాటం. 500 సంవత్సరాల పాటు అప్రతిహతంగా సాగిన భక్తి ఉద్యమం, విశ్వాసానికి చెందిన ఉద్యమం, విజయానికి ప్రతీక ఈ అయోధ్యలో ఇప్పుడు వెలుగుతున్న దీపాలు. 500 ఏళ్ల పాటు ఎన్ని రకాల అవమానాలను సహించాల్సి వచ్చింది. మన పూర్వీకులు ఎన్నెన్ని త్యాగాలు, ఎన్నెన్ని పోరాటాలు చేయాల్సొచ్చింది. ఇదిగో ఈ దీపాలు ఆ పోరాటాలకు, త్యాగాలకు ప్రతీకలు. అప్పట్లో ఆ భగవానుడు శ్రీరామచంద్రుడు టెంటులో కూర్చున్నాడు, టెంటులో కూర్చోబెట్టారు. మరిప్పుడు భవ్యమైన తన మందిరంలో విరాజమానుడై ఉన్నాడు. ప్రతి దీపం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. సత్యము తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొంటుంది, కానీ ఓడిపోదు. సత్యానికి ఉండే గుణం ఏంటో తెలుసా? విజయం. ఆ విజయానికి వెనక సనాతన ధర్మం 500 ఏళ్ల పాటు పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ్ మందిర్ నిర్మాణం. సోదర సోదరీమణులారా, విదేశీ ఆక్రమణదారులు ఈ భారత భూమిని చేజిక్కించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, కుట్రలు పన్నారు. మన విశ్వాసాలపై దాడులు చేశారు, మన మతంపై దాడులు చేశారు, మన ధర్మాన్ని అవమానించారు. భక్తి విశ్వాసాలను ముక్కలు ముక్కలుగా చేయాలని ప్రయత్నించారు. కానీ మన శ్రద్ధ తగ్గలేదు, మన విశ్వాసంలో పట్టు సడలలేదు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి భారతీయుని మనసులో ఒక కోరిక మెదిలింది. అదేంటో తెలుసా? రాజ్యాధికారం విషయంలో స్వాతంత్రం వచ్చినట్టే మనకు సాంస్కృతికంగా కూడా స్వాతంత్రం రావాలి అని కోరుకున్నాం. మన భారతీయ సనాతన ధర్మానికి చెందిన అన్ని పూర్వపు గుర్తులు తిరిగి పునఃస్థాపించాలి అనే కోరిక. కానీ అప్పుడే అయోధ్యను నిర్లక్ష్యం చేశారు. 1949లో రామభక్తులు రామ మందిరాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తే ఏకంగా ఆ రాముడి విగ్రహం ఉన్న చోటు నుంచి ఆ విగ్రహాన్ని తొలగించమని ఆదేశాలు జారీ చేశారు. విషయాన్ని అప్పటికప్పుడు ఏదో చల్లార్చి మసిబూసి మారెడుగాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ రామభక్తులు ఊరుకోలేదు. అలా విగ్రహాన్ని రామ జన్మభూమి నుంచి తొలగించడానికి ఒప్పుకోలేదు. భక్తుల సంకల్పం బలమైనది. ఒక్కటే సంకల్పం, మందిర్ వహీ బనాయేంగే, రామ మందిర్ అక్కడే కట్టి తీరతాం. ఇది సంకల్పం. 1950 నుంచి 80ల వరకు మందిరానికి తాళం వేసేశారు. అలా 1986 వరకు తాళాలు వేసి పెట్టారు. రామ జన్మభూమిలో ఆ పరమాత్మ శ్రీరామ్ లల్లాను చెరలో వేసి బంధించి చాలా దారుణంగా ఆనాటి ప్రభుత్వాలు ప్రవర్తించాయి. ఒక ఖైదీలాగా బంధించేసే నికృష్టమైన ఆలోచన చేశాయి, కుట్రలు చేశాయి ఆనాటి ప్రభుత్వాలు. ఆనాటి పెద్దలు కుట్రలు చేశారు. రాముడిని లోపలబెట్టి తాళం వేశారు. ఎవరు వాళ్ళు? ఎవరు? మన భక్తి విశ్వాసాలను ఇలా నిర్లక్ష్యం చేసే ప్రయత్నాలు చేసిన వాళ్ళెవరు? ఆలోచించండి. కానీ మనందరికీ తెలుసు, ఎవరెన్ని కుట్రలు చేసినా
మన విశ్వాసం సన్నగిల్లలేదు, మన విశ్వాసం ముక్కలవలేదు, ఏ కుట్రకు మన విశ్వాసం, మన భక్తి తల వంచలేదు. సనాతన ధర్మంపై ఈ భారతదేశం యొక్క విశ్వాసం తల వంచలేదు, వెనుదిరగలేదు. నిరంతరం మన విశ్వాసం కుట్రలతో పోరాడుతూనే ముందుకు కదిలింది. సోదర సోదరీమణులారా, రాముడు ఈరోజు తన దివ్యమైన భవ్యమైన మందిరంలో ఆసీనుడై ఉంటే చూసి ఆనందించలేని భారతీయ సనాతన ధర్మపరుడు ఒక్కడంటే ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడు లేడు. ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయ సనాతన ధర్మపరుడు రాముణ్ణి దివ్యమైన భవ్యమైన మందిరంలో చూసుకొని ఆనందిస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి హృదయంలో ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆ శ్రీరాముడు కొలువు తీరి ఉన్నాడు. ఎందుకని? మన పూర్వీకుల సంకల్పాన్ని మనం సాధించుకున్నాం. గుర్తు చేసుకోండి, ఎప్పుడైతే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కర్ర కమలాల మీదుగా అయోధ్య భూమి పూజ కార్యక్రమం జరిగిందో ఆనాడు మనం ఎంత ఆనందించాం. స్వతంత్ర భారత చరిత్రలో రామ్లల్లాను దర్శించుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. దర్శనం చేసుకుని దండం పెట్టేసి మోదీ గారు వెళ్ళిపోలేదు. అక్కడే ఆనాడు రామ్లల్లాకు నమస్కరించి అక్కడే అయోధ్యలోనే నరేంద్ర మోదీ గారు సంకల్పం చేసుకున్నారు. ఏమని? రామ్ మందిర కట్టి తీరతాం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా రాముడిని తన గూటికి చేరుస్తాం. మన రాముడిని దివ్యమైన మందిరంలో ఉంచి సేవలు చేసుకుంటాం అని నరేంద్ర మోదీ గారు ఉక్కు సంకల్పం చేసుకొని శిలాపూజ చేసి మరీ సంకల్పంతో అయోధ్య నుంచి వెళ్ళారు మోదీ గారు. అంతేకాదు, మోదీ గారే మొట్టమొదటి ప్రధానమంత్రి. ఎందులోనో తెలుసా? 500 ఏళ్ల తర్వాత రాముడిని మందిరంలోకి తీసుకురావడమే కాదు, ఆ రాముడి జీవితంలో ముడిపడి ఉన్న, రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాలను, భారతదేశంలో ఉన్న ఎన్నో స్థలాలను సందర్శించి మరీ వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారే. గుర్తు చేసుకోండి, జనవరి 2024 నరేంద్ర మోదీ గారు రాముడి జీవితంతో అనుసంధానమైన అన్ని ప్రదేశాలను వారు సందర్శించి మరీ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చారు. గుర్తుందా? అలా అన్ని స్థలాలు, అన్ని గొప్ప గొప్ప ప్రదేశాలు తిరిగి వచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. ఆ తర్వాత మోదీ గారు 22 జనవరి 2024 నాడు శ్రీరాముడిని తన జన్మభూమిలో మందిరంలోకి ఆహ్వానించి భారతీయ సనాతన ధర్మం గర్వంతో తలెత్తుకునేలా చేసి సనాతన ధర్మానికి ఒక గౌరవాన్ని కల్పించిన మహానాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈరోజు అయోధ్యాధామాన్ని లక్షలాది దీపాలతో వెలిగించాం. ఆశ్చర్యపోకండి, నీచ నికృష్టమైన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా? సుప్రీంకోర్టుకెళ్ళి రాముడసలు నిజంగా లేనేలేడు, కేవలం ఒక మిథ్య అని వాదించారు సుప్రీంకోర్టులో ఈ కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు, సుప్రీంకోర్టులో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఏమనో తెలుసా? రాముడు కల్పిత పాత్ర మాత్రమే, నిజం కాదు. ఇది వాళ్ళిచ్చిన అఫిడవిట్. ఇక సమాజ్వాదీ పార్టీ అని ఇంకో పార్టీ ఉంది. వాళ్ళేం చేశారో తెలుసా? ఇదే అయోధ్యలో రామ భక్తులపై తూటాల వర్షం కురిపించారు. అవును, మన రామ భక్తులపై
తుపాకులు ఎక్కుపెట్టి తూటాలు కాల్చారు. మరోవైపు వీళ్లే ఏం చేశారో తెలుసా? బాబర్ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం జరుగుతోంది కదా, వీళ్లను కూడా ఆహ్వానిద్దాంలే అని వాళ్లకు కూడా ఆహ్వాన పత్రికలు పంపించాం. కానీ ఈ బాబర్ భక్తులు మన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇక్కడికి అసలు ఆ అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆ రోజు వీళ్ళు రానే లేదు. గుర్తుపెట్టుకోండి, వీళ్ల ద్వంద్వ ప్రవృత్తిని మర్చిపోకూడదు. ఎలా మన భారతీయ సనాతన ధర్మాన్ని ఈ నీచులు అవమానించారో చూడండి. ఎలాంటి పదాలు వీళ్ళు వాడారో తెలుసా? ఒకసారి రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు, మరోసారి రాముడు లేనే లేడంటారు, మరోసారి ఈ దేశాన్ని ఆక్రమించుకున్న దురాక్రమణదారుడైన బాబర్ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు, భారతీయ సనాతన ధర్మాన్ని అవమానించే ఏ అవకాశాన్ని వీళ్ళు వదులుకోరు. సోదర సోదరీమణులారా, రామ్ మందిర్ ఉద్యమాన్ని తొక్కెయ్యాలని చూసింది వీళ్లే. రామ్ మందిర్ ఉద్యమానికి అవరోధాలు కల్పించింది వీళ్లే. రామ్ మందిర్ కట్టకుండా అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూ వచ్చింది వీళ్లే. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, అయోధ్యలో దీపోత్సవం చూస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఇక్కడి నుంచి మనం ఆ మూర్ఖులకు చెబుతున్నాం. ఏమని? ఒరే మూర్ఖుల్లారా, మీరు అయోధ్యలో బుల్లెట్లు పేల్చారు, కానీ మేము దీపాలు వెలిగించాం. ఇది మనం వాళ్ళకు చెప్తున్నాం. వాళ్ళు రామ్ మందిర్కు తాళాలేశారు, కానీ మనం అయోధ్యలో రాముడి కోసం రామ్ మందిర్ కట్టుకున్నాం. సోదరులారా, వాళ్ళు అయోధ్యకు ఉన్న చరిత్రను, అయోధ్యకున్న పవిత్రతను మట్టిలో కలిపేసి మాయం చేయాలని చూశారు. కానీ మనం ఈ దీపోత్సవం ద్వారా అయోధ్య పవిత్రతను కాపాడుతూ ఆనాడు రాముడిని అయోధ్య ప్రజలు ఎలాగైతే ఆహ్వానించారో, రాముడి పునరాగమనాన్ని పురస్కరించుకొని దీపాలు ఎలాగైతే వెలిగించారో, ఆ చరిత్రను ఈరోజు మనం తిరిగి వెలికి తీసుకొనొచ్చి గుర్తు చేస్తూ దీపాలు వెలిగిస్తున్నాం. రాముడిని స్మరించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ దీపాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఏమనో తెలుసా? మన భక్తి విశ్వాసాలను ఎవరూ జైళ్లలో వెయ్యలేరు అనే సాక్ష్యం. ఆనాడు ఆంగ్లేయులు ఎలాగైతే జాతి విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించారో, అలా వీళ్లు కూడా జాతి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. జాతుల మధ్య వైరాలు పెడుతున్నారు, కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు. కానీ నేటి భారతదేశం 11 ఏళ్ల నుంచి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తోంది. నేటి భారతదేశం అభివృద్ధిని చూస్తోంది, వారసత్వాన్ని కాపాడుకుంటోంది. ఇదిగో ఈ అయోధ్య, ఈ దీపావళి, ఈ ఉత్సవాలు, ఇదంతా మన వారసత్వ సంపద. అభివృద్ధి, వారసత్వ సంపద రెండూ ఈరోజు అయోధ్యలో చూసే మహద్భాగ్యం కలిగింది. ఉదాహరణ చెప్పమంటారా? 2017 నుంచి 2025 వరకు అయోధ్యలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. 2017లో అయోధ్యలో 25,000 దీపాలు అతి కష్టం మీద దొరికితే, ఈనాడు అయోధ్యలో 26 లక్షల దీపాలు వెలిగాయి. నేను ఢంకా బజాయించి మరీ చెప్పగలను, మొత్తం అయోధ్య చుట్టుపక్కల ప్రదేశంలో కనీసం 1,51,00,000 దీపాలు ఈరోజు వెలుగుతూ ఉన్నాయి. నేను చెబుతున్న ఈ 26 లక్షల దీపాలు కేవలం రాంభేటీ నుండి రామ్ జన్మభూమి వరకు, రామ్ ఘాట్లో, నయా ఘాట్లో, ఇట్లా అయోధ్యలో ఈ ప్రాంతాలలో మాత్రం 25 లక్షల దీపాలు వెలుగుతూ ఉన్నాయి. మరి మిగతా చోట్ల దీపాల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించండి.
అయోధ్యలో ఎన్నో ఆశ్రమాలున్నాయి, ఇతర దేవాలయాలున్నాయి, ఎన్నెన్నో మఠాలు ఉన్నాయి. సాధువులు సంతుపురుషులెందరో భగవాన్ శ్రీరాముడి ఆగమనాన్ని పురస్కరించుకొని ఒక్కో చోట వేలాది దీపాలు వెలిగిస్తూ ఉన్నారు, వెలిగించారు ఈరోజు. అలా అన్ని దీపాలు మొత్తం కలపండి. అయోధ్య చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కలపండి. 1,51,00,000 దీపాలు కనీసం ఉంటాయి. సోదర సోదరీమణులారా, వీళ్ళు అయోధ్య పేరును మట్టిలో కలపాలి అని ప్రయత్నం చేశారు. అయోధ్య ఒక గుర్తింపు కోసం తహతహలాడే పరిస్థితిని తీసుకొని వచ్చారు వీళ్ళు, ఈ కాంగ్రెస్, ఈ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ. కానీ ఈరోజు అయోధ్య అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితుల్లో లేదు. అయోధ్య ఒక పక్క తీర్థయాత్రా స్థలంగాను, టూరిజం డెస్టినేషన్గాను అభివృద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులను అయోధ్య ఆకర్షిస్తోంది. ఒకప్పుడు సంవత్సరానికి లక్షలల్లో భక్తులు అయోధ్యకు వస్తుంటే ఎంతో చెత్తాచెదారం, గుట్టలుగా పోగుపడేది. మరిప్పుడు సంవత్సరానికి 6 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. కానీ ఇది కొత్త అయోధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పాల అయోధ్య. వారి సంకల్పాన్ని మనం పాటిస్తున్నాం అంతే. ఈ అయోధ్య ప్రపంచంలో అత్యుత్తమమైన ప్రదేశంగా, ఆధ్యాత్మిక రాజధానిగా మారింది. ఈ అయోధ్య ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తనను తాను తయారు చేసుకుంటోంది. అయోధ్యలో ఒక నగరానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సౌలభ్యాలు ఉన్నాయి, అన్ని అత్యుత్తమమైన వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ అయోధ్య ఉంటుంది, సమర్థతతో నిండిన వ్యవస్థలతో ఉన్న అయోధ్య ఉంటుంది. సాంస్కృతిక ఆధునిక అయోధ్య కూడా, భావనాత్మకమైన అయోధ్య కూడా. ఈరోజు ప్రతి భారతీయుని భక్తి విశ్వాసాలకు ప్రతీక ఇక్కడ కనిపిస్తోంది. ఈరోజు ప్రపంచం దర్శనానికి అయోధ్యకొస్తోంది. శ్రద్ధాళువులను అడగండి, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కోహిమా నుంచి కచ్ వరకు భారతదేశంలోని ప్రతి భక్తుడు ఎంతో విశ్వాసంతో అయోధ్యకు వస్తాడు. ప్రపంచంలోని నలుమూలల్లో ఎక్కడైనా సరే సనాతన ధర్మావలంబీకులు ఉంటే వాళ్ళు ఎంతో విశ్వాసంతో అయోధ్యకు వస్తారు. ఈ ఆధ్యాత్మిక రాజధానిని చూసి ఒక గొప్ప అనుభవాన్ని పొందుతున్నారు. సోదర సోదరీమణులారా, రామరాజ్యమే ఒక ఉదాహరణ. నహీ దరిద్రకో దుఃఖీ నదీనా, నహీ కహో అబ్ లక్షణహీనా. మీరు చూసే ఉండొచ్చు, ఈరోజు సరికొత్త భారతదేశంలో అందరికీ మనల్ని చూసే అవకాశం వచ్చింది. ఒక పేద వ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డి కట్టినప్పుడు, ఒక పేద వ్యక్తి తల దించుకోకుండా తల దాచుకోవడానికి ఒక ఇల్లు పొందినప్పుడు, ఒక మహిళ యొక్క వంటింట్లో ఉజ్వల్ యోజన నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ ద్వారా వెలుగుతున్న మంట కనిపిస్తూ ఉన్నప్పుడు, ఒక పేద వ్యక్తి ఉచిత ఆరోగ్య బీమా కింద 5 లక్షల రూపాయలు పొందుతున్నాడన్న వార్త తెలిసినప్పుడు, 80 కోట్ల మంది ప్రజలు కోవిడ్ వచ్చినప్పటి నుంచి 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ ద్వారా బియ్యం పొందినప్పుడు, యువకులకు పిఎం రోజ్గార్ యోజన ద్వారా లాభం కలుగుతూ ఉన్నప్పుడు, అన్నదాతలకు అంటే రైతులకు ఎన్నో విధాలుగా పిఎం యోజనల నుంచి సహాయం అందుతున్నప్పుడు, రైతులకు సకాలానికి పంటలు వేసుకోవడానికి విత్తనాలు లభిస్తూ ఉన్నప్పుడు, పండిన పంటను మార్కెట్ దాకా సులభంగా తీసుకువెళ్ళగలిగే గ్యారంటీ రైతులకు లభించినప్పుడు, ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వదేశీ స్వావలంబన అనే పిలుపునిస్తూ, స్వదేశంలో తయారయ్యే వస్తువులకు విలువనిస్తూ, తయారు చేసే వాళ్లను సన్మానిస్తుంటే ఆ ఆనందం ద్విగుణీకృతమవుతోంది.
ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే నరేంద్ర మోదీ గారి పిలుపులతో ప్రతి భారతీయుడి కలలు, శక్తి సామర్థ్యాలు అనుసంధానం అవుతున్నాయి. ఇదిగో ఈరోజు ఆ శ్రీరామరాజ్యములాగా నహీ దరిద్రకో దుఃఖీ నదీనా నహీ కహో అవలక్షణహీనా అన్నట్టుగా సరికొత్త అయోధ్యను, సరికొత్త ఉత్తరప్రదేశ్ను, సరికొత్త భారతదేశాన్ని చూస్తున్నాం. ఎక్కడైతే దైవిక, భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు తొలగిపోతాయో అలాంటిది ఈరోజు ఇక్కడ చూసే మహద్భాగ్యం కలుగుతోంది. సోదర సోదరీమణులారా, ఈరోజు దీపోత్సవం ఎక్కడైతే రాముడి రాజ్యమైన అయోధ్యలో ఆ 3 తాపాలకు స్థానము లేదో అలాంటి అయోధ్య మనం చూస్తున్నాం. దైవిక తాపాలు, భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగిపోతున్న అయోధ్య మనం చూస్తున్నాం. 3 రకాల దుఃఖాలను మనం తొలగించుకోవడానికి ఆ ప్రభువు శ్రీరాముడి కృప మన మీద ఉంది. ఎలాంటి ఉగ్రవాదం, తీవ్రవాదమైనా సరే సమాధానం చెప్పగలిగే సామర్థ్యాన్ని ఆ ప్రభువు శ్రీరాముడు మనకిస్తున్నాడు. ఆయన కృప మన మీద ఉంది. ఇదిగో ఇది భౌతిక తాపాన్ని పోగొట్టడానికి ఒక ఉదాహరణ. ఇక అనారోగ్యానికి కూడా సమాధానం ఆ రాముడు మనకు ఆయుష్మాన్ భారత్ రూపంలో ఇస్తున్నాడు. ఇక ఉత్తరప్రదేశ్లో మీరు భద్రతకు సంబంధించిన ఒక సరికొత్త మోడల్ను చూసే ఉంటారు. భద్రత కూడా ఉత్సవాలతో, పండగలతో జోడించాం. 2017 సంవత్సరానికి ముందు ఒక్కసారి ఆలోచించండి. 2017కు ముందు ఆలోచించండి ఎలా ఉండేది ఉత్తరప్రదేశ్. ఎప్పుడైనా సరే ఒక ఉత్సవం జరగబోతోంది, లేదు ఒక పండగ వస్తోంది అంటే చాలు జనాల మనసుల్లో భయాలు, అనుమానాలు ఉండేవి. ఏమనుమానాలు? అబ్బా పండగొచ్చింది, ఇక ఇప్పుడు ఎక్కడ గొడవలు, ఎక్కడ పోట్లాటలు జరుగుతాయో అన్న అనుమానాలు. అయ్యో ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏ దుర్గామాత మంటపాలను తగలబెడతారో, ఏ లక్ష్మీమాత మంటపాలు అగ్నికి ఆహుతి చేస్తారో, తగలబెట్టేస్తారో అన్న అనుమానాలు. ఏ రామలీలా నాటక మైదానంలో గొడవలు, ఉపద్రవాలు సృష్టిస్తారో అన్న భయాలు. ఎక్కడ చూసినా సరే గూండాలు, రౌడీలు. ఎక్కడ చూసినా సరే గూండాల మూకలు వచ్చి, గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి వాతావరణాన్ని పాడు చేస్తూ ఉండేవి. ఆ భయాలు అప్పట్లో ఉండేవి 2017కు ముందు. ఇలాంటి అనుమానాలు, సమస్యలు. ఉత్తరప్రదేశ్లో రకరకాల ఉపద్రవాలు సృష్టించే కుట్రలు జరిగేవి. ఇలాంటి చెడు గురించే ప్రతి చోట ఉత్తరప్రదేశ్లో ప్రతి నోటా వినేవాళ్ళం. పండగ వస్తుందన్నా, ఉత్సవం వస్తుందన్నా. కానీ సోదర సోదరీమణులారా, 2017 తర్వాత మీరు చూసే ఉంటారు, మనం ఆ ప్రభువు శ్రీరాముడిని మన ఆదర్శంగా భావించాం. రాముడి మార్గాన్నే మనం ఆదర్శంగా తీసుకొని దాన్నే మన జీవన మంత్రంగా భావించి ముందుకు వెళుతూ ఉన్నాం. ఎలా? దండకారణ్యంలో రాముడు ప్రవేశించడం కంటే ముందు ఎలా ఉండేదో 2017కు ముందు యూపీ అలా ఉండేది. దండకారణ్యం ఒక విజ్ఞాన కేంద్రం, ఋషులు, మునులు ఉన్న స్థానం, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించే కేంద్రం దండకారణ్యం. మహామేధావులైన ఋషులు ఉన్నటువంటి ప్రాంతం దండకారణ్యం. అలాంటి దండకారణ్యం రాక్షసులతో నిండిపోయింది. రాక్షసుల మాయలతో, దుర్మార్గాలతో దండకారణ్యాన్ని శ్మశానంగా మార్చారు, దారుణంగా మార్చారు. అదే సమయంలో మన భగవానుడు శ్రీరాముడు దండకారణ్యంలో అడుగుపెట్టాడు. ఒక్కొక్క రాక్షసుడిని వెతికి వెతికి వెంటాడి మరీ నిర్మూలించాడు. రాక్షసుల ఉగ్రవాదాన్ని నిర్మూలించి మొత్తం ఆర్యావర్తాన్ని రాముడు కాపాడాడు. అదిగో
ఆయన నడిచిన మార్గమే మనకు శిరోధార్యం. ఆయన చూపిన మార్గమే ఒక జీవన మంత్రంగా భావించి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ఉత్తరప్రదేశ్లో 2017 సంవత్సరం తర్వాత భద్రత విషయంలో కట్టుదిట్టం చేశాం. గూండాగాళ్లను తరిమి తరిమి కొట్టాం. మిగతా సమయాలతో పాటు ఉత్సవాలు పండగల సమయాలలో కూడా ఈ గూండాగాళ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఏ అమ్మాయి ఒంటి మీద ఏ గూండాగాడైనా సరే చెయ్యి వేస్తే, ఏ వ్యాపారి మీదైనా ఏ రౌడీగాడైనా జులుం చలాయిస్తే జీరో టాలరెన్స్ అనే సూత్రాన్ని పాటించాం. వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఎవడైనా సంబంధం లేదు. ఒక్కొక్కడిని వెతికి వెతికి వెంటాడి మరీ దండించాం. 8 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ గుండారాజ్ మాఫియా రాజును నిర్మూలించాం. భద్రత విషయంలో జాతీయ లెక్కలలో ఉత్తరప్రదేశ్ మెరుగైన నంబర్స్ నమోదు చేసింది. ఒకప్పుడు క్రైమ్ రిపోర్టు తీస్తే ఉత్తరప్రదేశ్ భారతదేశం ముందు తల వంచుకునేలా ఉండేది క్రైమ్ రిపోర్ట్ డేటా. కానీ ఇప్పుడు తీయండి, తలెత్తుకునేలా నిలబడింది యూపీ. ఇక ఇక్కడ గుండారాజు లేదు, చట్టమే ఇక్కడ రాజ్యం చేస్తోంది. తప్పు చేసేవాడు గజగజ వణుకుతున్నాడు. పేదవాళ్ళు ఆత్మగౌరవంతో తలెత్తుకుంటున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఈరోజు సోదర సోదరీమణులారా, మన సోదరీమణులకు మన తల్లులకు రక్షణ లభించింది. వారు సురక్షితంగా ఉన్నారు. మన అమ్మాయిలు సురక్షితంగా ఉన్నారు. యువకులకు అవకాశాలున్నాయి. ప్రతి గ్రామంలో విద్యుత్ ఉంది. ప్రతి హృదయంలో నూతన ఉత్సాహము సంకల్పము ఉన్నాయి. ఇక్కడ ఆధునిక రామరాజ్యం ఉంది, అభివృద్ధి ఉంది. సనాతన ధర్మంపై ఉన్న విశ్వాసానికి గౌరవమూ ఉంది. ఎక్కడైతే ఒకప్పుడు తూటాలు కాల్చేవాళ్ళో అక్కడ ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి. సోదర సోదరీమణులారా, ఇది అయోధ్య. ఇది అసలైన అయోధ్య. ఎక్కడైతే ఒకప్పుడు తూటాలు కాల్చేవాళ్ళో అక్కడ ఇప్పుడు మనం దీపాలు వెలిగిస్తున్నాం. ఇది అయోధ్య అంటే. ఎక్కడైతే ఒకప్పుడు అంధకారం ఉండేదో అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా వెలుగులు వెలుగులు ప్రకాశము. ఇది అయోధ్య. అయోధ్యలో వెలుగుతున్న ఈ లక్షలాది దీపాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మావలంబీకులు గర్వంతో ఉప్పొంగిపోతూ తమ భక్తి విశ్వాసాలకు తమ ధర్మానికి జరుగుతున్న సన్మానాన్ని చూసి ఆనందిస్తున్నారు. నాకు ఇంకా గుర్తుంది సోదర సోదరీమణులారా, మీకు గుర్తు చేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కర్ర కమలాల మీదుగా 22 జనవరి 2024 అయోధ్య రామ్ మందిరంలోకి రాముణ్ణి తీసుకొచ్చాం. ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అంతా మీకు తెలుసు. కానీ ఆ మరుసటి రోజు ఏం జరిగిందో మీలో చాలామందికి తెలియదు. ఆ మరుసటి రోజు నాకు అయోధ్య దేవాలయానికి వచ్చే అవకాశం లభించింది. రాముని సేవ చేసుకోవడం కోసం ఆ మరుసటి రోజు కూడా నేను అయోధ్య దేవాలయానికి వచ్చాను. అప్పుడు నేను చూశాను, దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు వచ్చారు. ఆ క్రితం రాత్రంతా ఇక్కడికొచ్చి వేచి చూస్తున్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయానికి వచ్చి ఇక్కడున్న స్తంభాలను పట్టుకుని ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. కొందరు రామాలయం ముందు ఆ నేల మీద పడిపోయి ఏడుస్తున్నారు, కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్లను ఒకరినో ఇద్దరినో కాదు, ఎందరినో చూశాను. నేను వెళ్ళి వాళ్ళల్లో కొంతమందిని అడిగాను, ఎందుకు మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడిగితే భక్తులు వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలుసా? అసలు ఇది జరిగిందని ఇంకా మాకు నమ్మకం కలగడం లేదు. ఇది కళ నిజమా
రామ్ మందిర్ వచ్చిందా? రాముడు టెంటులో నుంచి దేవాలయంలోకి వెళ్ళాడా? మాకసలు ఇది జరుగుతుందనే విశ్వాసమే ఇంతకాలం లేనేలేదు అని అన్నారు. సోదరులారా, సోదరీమణులారా, ఇది ప్రజల స్వప్నం. ఆ స్వప్నం సాకారమయ్యింది. ఇప్పుడు మీరు కొత్త అయోధ్యను చూస్తున్నారు. ఈ అయోధ్యలో ఒకప్పుడు కనీసం వీధులు కూడా సరిగ్గా ఊడ్చేవాళ్లు కాదు. పరిశుభ్రత అనేది అయోధ్యలో ఉండేది కాదు. పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక ఊరు చూసేవాళ్ళు అంతే. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ అలా ఉండేది. ఈ అయోధ్యలో ఒకప్పుడు కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఈ అయోధ్యలో ఒకప్పుడు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. రామ్జీకి పైడి అందులో ఉన్నటువంటి నీళ్లు అక్కడే ఆగిపోయి మురుగు కంపు కొడుతున్న పరిస్థితి ఉండేది. చాలా దారుణంగా ఉండేది రామ్జీకి పైడి ప్రాంతంలో. ఈ అయోధ్యను ఒకప్పటి పాలకులు ఉపేక్షించి చీకటిలోకి నెట్టేసి వదిలేశారు. అదే అయోధ్య ఈరోజు వెలుగుతోంది. తన సత్తా ఏంటో అయోధ్య చూపిస్తోంది. ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ప్రతి అయోధ్యావాసికి, ప్రతి భారతవాసికి గౌరవం యొక్క అనుభూతి కలుగుతోంది. ఈరోజు అయోధ్య దీపోత్సవాన్ని ప్రపంచం చూస్తోంది. దీపావళి అంటే ఏంటో అయోధ్య చూపిస్తోంది. మీరు చూసే ఉంటారు, కొన్ని రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఇక్కడికి వచ్చాం మేము. ఆ సందర్భంలో భారతదేశపు దక్షిణ ప్రాంతానికి చెందిన 3 పూజనీయులైన సంతు పురుషుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశాం. ఎవరి జీవితాలైతే 13వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఆ మధ్యకాలంలో ఆ జీవించిన మహనీయులు రామ భక్తి కోసం తమ జీవితాలను అంకితం చేశారో అలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశాం. ఎవరు వారు? త్యాగరాజస్వామివారు, పురందరదాస్ స్వామివారు, మహాస్వామి అరుణాచల్ కవి గారు. ఈ 3 విగ్రహాలను అయోధ్యలోని బృహస్పతి కుండం దగ్గర ఏర్పాటు చేశాం. మీరు దర్శించుకోవచ్చు. దానికంటే ముందు బహుశా మీరు చూసి ఉండొచ్చు కూడా, ఇక్కడే రామ్ ఘాట్ చౌరస్తా దగ్గర భగవాన్ రాముని యొక్క భజనలలో అత్యధిక శాతం పాడిన లతా మంగేష్కర్ గారి స్మారకంగా వారి విగ్రహం ఏర్పాటు చేశాం. ఇక్కడే రామ్ఘాట్ చౌరస్తా దగ్గర మీరు చూడొచ్చు. జనాలకు ఈరోజు అది ఒక సెల్ఫీ పాయింట్గా మారింది ఆ స్థలం. అంతేకాదు, రామ జన్మభూమి యొక్క 4 ప్రధాన ద్వారాలను 4 పూజనీయులైన సంతు పురుషుల పేర్లతో పిలుస్తున్నాం. తెలుసు కదా? ఒక ద్వారం పేరు జగద్గురు శంకరాచార్య ద్వారము, మరో ద్వారం పేరు జగద్గురు రామానుజాచార్య ద్వారము, మరో ద్వారము జగద్గురు రామానందాచార్య ద్వారము, మరో ద్వారము జగద్గురు నింబార్కాచార్య ద్వారము. ఇలా ఏర్పాటు చేశాం. ఈరోజు అయోధ్యలో నిషాద రాజు యొక్క స్మృతి చిహ్నం కూడా వచ్చేసింది. మాతా అహల్యాబాయి యొక్క స్మృతి వచ్చేసింది, మనందరి ముందు ఉంది. ఈ అయోధ్యలో మాతా శబరి స్మృతి కూడా వచ్చేసింది, మనందరి జ్ఞాపకాలతో అనుసంధానం అవుతోంది. రామాయణ కాలంలోని మొట్టమొదటి బలిదాని జటాయువు, వారి విగ్రహం ఇక్కడ ఉంటుంది. రామ్ సేతు కట్టడంలో సహాయం చేసిన ఉడత చిహ్నము ఇక్కడ ఉంటుంది. రామ జన్మభూమి పరిసరాలలోనే మీరు ఇవన్నీ చూడొచ్చు. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం పేరేమిటి? త్రికాలదర్శి మహర్షి వాల్మీకి భగవాన్ పేరు పెట్టాం. అయోధ్యలో వాల్మీకి మహర్షి గారి మందిరం కూడా తయారయ్యింది. సంత్ తులసీదాస్ మందిరం తయారయ్యింది. మహర్షి విశ్వామిత్రుల వారి మందిరము తయారయ్యింది. అయోధ్యలో ఇలా ఎన్నెన్నో సిద్ధమయ్యాయి.
మన సనాతన ధర్మానికి చెందిన గుర్తులు, చిహ్నాలు, మన వారసత్వం, మన భక్తి, మన శ్రద్ధ, మన విశ్వాసం, మన భగవానుడి వైభవం మొత్తం అయోధ్యలో ఈరోజు మనం చూడొచ్చు. సోదర సోదరీమణులారా, మన సనాతన ధర్మానికి గుర్తులలాగా మీరు జీవించండి. గర్వంతో తలెత్తుకోండి. సాధువులు, సంతు పురుషుల ఆశీర్వాదాలతో మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం. అయితే అలా తలెత్తుకునేలా చేయడంలో అయోధ్యావాసులపై, ఉత్తరప్రదేశ్ వాసులపై మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే అయోధ్యకు ఎందరెందరో వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చినట్టుగా భద్రత, అభివృద్ధి, సంక్షేమము, స్వావలంబన అన్నింటిలోనూ మనం బలోపేతమవుతూ విశ్వాసంతో ముందడుగు వేద్దాం. ఈరోజు ఈ దీపోత్సవం 2025న ఈ సందర్భంలో చూశారు కదా, ఒకప్పుడు రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేసి ఆ తర్వాత ఎలాగైతే ఇక్కడకు పుష్పక విమానంలో వచ్చి దిగి ఆ తర్వాత జనాలు రాముడిని రథంలో కూర్చోబెట్టి ఆ రథాన్ని జనాలే లాగుతూ తీసుకెళ్లారో, అలాగే మనం కూడా ఈరోజు రాముడిని రథంలో కూర్చోబెట్టి లాగుతూ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ వేదిక మీద ఆసీనులయ్యేలా చేశాం. మరి కాసేపట్లో ఈ దీపోత్సవ కార్యక్రమం ఆరంభమవుతుంది. ముందుగా రామజన్మభూమిలో దీపాలు వెలుగుతాయి. ఆ తర్వాత సరయూ మాత ఒడ్డున దీపాలు వెలుగుతాయి. ఆ తర్వాత అయోధ్యలో ప్రతి మఠాన్ని, ఆశ్రమాన్ని నేను కోరుతూ ఉన్నాను, అక్కడ కూడా మీరు దీపాలు వెలిగించాలి అని. కాకపోతే ముందుగా రామ జన్మభూమిలో వెలిగించి తర్వాత సరయూ మాత ఒడ్డున వెలిగిస్తాం. ఆ తర్వాత మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో దేదీప్యమానంగా దీపాలు వెలిగించండి. ఎందుకంటే దీపం మన సంకల్పాలకు ప్రతీక. అయోధ్య రాముని ఆశీస్సులు మనపై ఉంటాయి. అందరి శుభ సంకల్పాలు నెరవేరతాయి. మన దగ్గర రాముడే ఉన్నాడు. ఇక మన శుభ సంకల్పాలు నెరవేరక ఏమవుతాయి? ఆ భగవాన్ శ్రీరాముడే మన పక్కనుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు మార్గదర్శిలా ఉంటాడు. సరికొత్త భారతదేశాన్ని చూడడం కోసం, వికసిత్ భారత్ చూడడం కోసం మన ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని భారతదేశపు సంకల్పాలతో అనుసంధానం చేస్తూ ఉన్నాం. మరోసారి నేను ఇక్కడకు విచ్చేసిన సాధువులు, సంతు పురుషులకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడికి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి దీపాలు వెలిగించాలి అని ఇక్కడికొచ్చారు. శ్రద్ధాళువులైన భక్తులు, సనాతన ధర్మావలంబీకులు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు. భక్తులు ఎందరో ఇక్కడికి వచ్చారు. మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరూ నాతో కలిపి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మయ్యా, ఇదండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన ఉపన్యాసం. నిజానికి అదే రోజు నేను అనువాదం చేసి పెట్టాలి అని చెప్పి అనుకున్నాను, కానీ అది అసాధ్యం అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే మా ఇంటికి దీపావళి పండగ సందర్భంగా మొదటి రోజు నరక చతుర్దశి రోజు గెస్ట్స్ వచ్చారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజు గెస్ట్స్ వచ్చారు. మేమే వాళ్ళని పిలిచాము, వచ్చారు. మరి వాళ్ళతో కలిసి కాసేపు గడపాలి, వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇవన్నీ కాకుండా నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి మాకు ఆఫీస్ ఉంటుంది. సోమవారం దీపావళి పండగ వెళ్ళి రావడం, మధ్య మధ్యలో నేను యోగి ఆదిత్యనాథ్ గారి ఉపన్యాసాన్ని వింటూ అనువాదం చేస్తూ టకటక స్క్రిప్ట్ రాసేస్తున్నానమాట. అంటే అక్కడ యోగి గారు మాట్లాడుతుంటారు, ఇక్కడ నేను టక మైండ్లో ట్రాన్స్లేట్ చేయడం, తెలుగులో టకటక టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలా చేస్తే మొత్తం 17 పేజీలు వచ్చిందండి యోగి గారు మాట్లాడినటువంటి ఉపన్యాసం.
సో ఇప్పటి వరకు మీరు విన్నది 17 పేజీల అనువాదం. మధ్య మధ్యలో నేను కాస్త వేగంగా చెప్పడం వల్ల మీకు అది కవర్ అయి ఉంటుంది, కానీ గ్యాప్స్ అవన్నీ. సో అంత కంటెంట్ అనమాట, వినడము, టైప్ చేయడము, మళ్ళీ మొత్తం అయిన తర్వాత ఈరోజు మాకు బుధవారం ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆఫీస్ పని మొత్తం అయిన తర్వాత అప్పుడు ఈ అనువాదం చేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఒక లైక్ కొట్టడానికి కింద మీద పడతారేంటండి జనాలు, నాకు అర్థం కాదు. ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తాం, సబ్స్క్రైబ్ అవ్వరు. ఒక లైక్ కొట్టరు, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయరు, కనీసం జై శ్రీరామ్ అని కూడా రాయరు. నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఉపన్యాసాన్ని కూడా నేను అనువాదం చేశాను. మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద గడిపారు. ఎంత తక్కువ మంది చూశారో చూడండి ఆ వీడియో. మరి ఇంత శ్రమ, ఎంత కష్టపడుతూ ఉంటే ఆ బూడిదలో వేసిన పన్నీర్ అవుతుందా అన్నటువంటి భావన కలుగుతుంది అప్పుడప్పుడు నాకు. ఇలాంటి వీడియోస్ ఎక్కువ మంది చూస్తే మాకు కూడా సంతోషం. అందుకే ఈ వీడియో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత చూపించండి. యోగి గారు ఎంత చక్కగా మాట్లాడారో, ఎంత అద్భుతంగా మాట్లాడారో మనకు అర్థమవుతుంది. మనకు తెలియని చాలా విషయాలు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు పంచుకున్నారు. మరో ఉపన్యాసం కూడా ఉంది, లేటెస్ట్గా యోగి గారు మాట్లాడారు, పొలిటికల్ ఇస్లాం అని చెప్పి మాట్లాడారు. ఆ ఉపన్యాసం షార్ట్గా నేను సంక్షిప్తంగా అది కూడా నేను అనువాదం చేసి పెడతాను. మొత్తం ఇప్పటి వరకు ఉపన్యాసాన్ని విన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. వాళ్ళందరి మీద ఆ శ్రీరాముని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.